ఆ రహదారిలో వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే అంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు ప్రజలు. డబుల్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసిన కాంట్రాక్టర్, కన్నెత్తి చూడని R&B అధికారులపై స్వతంత్ర టీవీ ద్వారా సామాన్యుడి స్వరం. సంస్థాన్, నారాయణపురం, చౌటుప్పల్ మండలాల ప్రజలు భువనగిరి వెళ్లాలంటే ఈ రహదారిలోనే వెళ్లాల్సి ఉంది. ఈ రహదారిని డబుల్ రోడ్ చేయాలని 2022 డిసెంబర్లో సుమారు 18 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం నిధులతో జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే చౌటుప్పల్ నుండి సంగం వరకు సుమారు 13 కిలోమీటర్ల డబుల్ రోడ్కు శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన చేసిన కొన్ని రోజులకు పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. అప్పటి నుండి నిలిచిపోయిన పనులను R&B అధికారులు పట్టించుకోలేదని స్థానికులు వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఈ పనులపై చొరవ తీసుకుని వెంటనే డబుల్ రోడ్ విస్తరణ పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని చిన్నకొండూరు గ్రామస్తులు కోరారు. ఏడాదిన్నర క్రితం డబుల్ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినా ఇంతవరకు పూర్తి కాలేదని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. డబుల్ రోడ్ విస్తరణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో చౌటుప్పల్కు పనులపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రోడ్డు మూల మలుపు వద్ద గుంటలు పడడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం రాత్రివేళ కారు, ఆటో ఢీకొనడంతో 7 కూలీలు గాయపడ్డారని, వారిలో ఒకరికి పరిస్థితి విషమించడంతో హాస్పిటల్కు తరలించారని చెప్పారు. ఎమ్మెల్యే, R&B అధికారులు స్పందించి వెంటనే ఈ రోడ్డును పూర్తి చేయాలని కోరారు. సంగం వరకు సుమారు 13.2 కిలోమీటర్ల దూరం రహదారి ఏదైతే ఉందో గత ప్రభుత్వం 18 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి ఏ కారణం చేతనో తెలియదు కానీ రోడ్డు అసంపూర్తిగా వదిలేయడం జరిగింది. నిత్యం ఈ రహదారి వెంబటి గట్టుప్పల్, సంస్థాన్, నారాయణపురం, చౌటుప్పల్ మండలాల నుంచి యాదాద్రి వెళ్ళేటటువంటి వాహనదారులందరూ కూడా ఇదే రూట్లో వెళ్తూ ఉంటారు. కాబట్టి మెయిన్ రహదారి చౌటుప్పల్ టు యాదాద్రికి వెళ్ళేటటువంటి రహదారి ఇదే. మరి ఈ రోడ్డుని డబల్ రోడ్డు నిర్మించాలని చెప్పేసి గతంలో నిధులు శాంక్షన్ చేసి అసంపూర్తిగా వదిలేయడం జరిగింది. కొంతవరకు సీసీ రోడ్లు కానీ కల్వర్టు కానీ పూర్తి చేసి మిగతాది ఏదైతే ఉందో ఇటువైపు అటువైపు 2 వైపులా వెడల్పు చేస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో దాన్ని తవ్వి కంకర కుప్పలు సగం పోసి కొన్ని ఏరియాలలో అయితే అసంపూర్తిగా రోడ్డుకు 2 వైపులా కూడా 2 ఫీట్ల గుంతలుగా అలాగే తవ్వి వదిలేయడం జరిగింది. దీనివల్ల ప్రతినిత్యం ఏదైతే ఈ 3 మండలాల నుంచి యాదాద్రి జిల్లాకు వెళ్తున్నారో వారు ప్రతినిత్యం వెళ్ళేటటువంటి రహదారి కాబట్టి నిత్యం ఈ 13 కిలోమీటర్ల ఈ రహదారిలో ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యన కూడా ఈ వారం కంటే ఈ లోపే కూడా 2-3 యాక్సిడెంట్లు జరిగినాయి. కాబట్టి గతంలో కూడా మేము అధికారుల దృష్టిలోకి తీసుకుపోయినాం, R&B ఏఈ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ అధికార యంత్రాంగాన్ని కానీ పట్టించుకొని ఈ రోడ్డు పూర్తి చేసినట్టయితే ఈ గట్టుప్పల్, నారాయణపూర్, చౌటుప్పల్ మండలం నుంచి యాదాద్రి జిల్లాకు వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ ప్రయాణం సాఫీగా సాగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి చేయాల్సిందిగా మేము వారి విజ్ఞప్తి చేస్తాం. చౌటుప్పల్ నుండి సంగం వరకు డబల్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. 18 కోట్లతోటి శాంక్షన్ చేశారు. ఆ శంకుస్థాపన కూడా మా చిన్నకొండ గ్రామంలోనే శంకుస్థాపన ఆనాటి మంత్రి గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత కొంచెం రిపేర్ చేశారు. అక్కడిక్కడ మట్టి దోవడం వల్ల చాలామంది నైట్ పూట చిన్నకొండ నుంచి చౌటుప్పల్కి వెళ్ళే దారిలో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒక వారం రోజుల కింద మా చిన్నకొండ ఆటో గుద్దుకోవడం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ టర్నింగ్ల వల్ల కూడా చాలా ఇబ్బంది ఉంది. టర్నింగ్ కాడ మట్టి పోయాక మొత్తం గుడ్డలు పెట్టి రీసెంట్గా సంగం హెచ్ఎం గారు ఇక్కడ వెళ్ళాక యాక్సిడెంట్ కావడం జరిగింది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అతి తొందరలో ఈ సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాం. చౌటుప్పల్ నుండి సంగం వరకు శాంక్షన్ రోడ్ని ఇరువైపులా తోవడం జరిగింది. అసంపూర్తిగా ఉండడం వల్ల చాలా ఏరియాల్లో గుంతలు ఉండడం జరిగింది. ఈ రోజు మార్నింగే సంగం హెచ్ఎం ఇక్కడ చిన్నకొండ దగ్గరలో చూసుకోకుండా ఆ కారు గుంతలో పడడం జరిగింది. చాలా పెద్ద ప్రమాదం తప్పింది. సో నిత్యం ఇలాంటి యాక్సిడెంట్లు ఎన్నో అవుతున్నాయి. గత 10 రోజుల కిందట ఆటో యాక్సిడెంట్ వలన దాదాపు 7 మంది హాస్పిటల్లో ఉన్నారు.
వాళ్ళు చాలామంది లేవలేని పొజిషన్లో ఉన్నారు. అట్లా 15 రోజుల క్రితం కూడా ఇక్కడ కూలీల ఆటో కూడా యాక్సిడెంట్ అయింది. ఇట్లా నిత్యము చౌటుపల్లి సంఘం నుంచి చౌటుపల్లికి చాలా వెహికల్స్ స్కూల్ వ్యాన్లు వెళ్తూ ఉంటాయి. ఇలా అసంపూర్తిగా ఉన్న రోడ్డుని తొందరగా కంప్లీట్ చేయాల్సిందిగా అధికారులను కోరుచున్నాం.